హలో ఆల్, వెల్కమ్ టు అవర్ టాక్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వంకాయ ఎండు చేప. ఇక్కడ నేను తాటాకు చేపలు అనేవి తీసుకున్నానండి. వీటిని ఎలా క్లీన్ చేయాలంటే వేడి నీళ్ళని ఆ చేపల్లో వేసేయాలి. వేసేసిన ఒక 2 minutes ఉంచితే చాలు. పైన లేయర్ చూసారు ఎలా వచ్చేస్తుందో అలా వచ్చేస్తుంది అనమాట. శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని 5 to 6 tablespoons వరకు ఆయిల్ వేసుకుని ఇందాక క్లీన్ చేసుకున్న చేపల్ని దీనిలో వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి వేగుతుంటే స్మెల్ ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇలా వేయించిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని అవి మగ్గాలన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిరకాయ తర్వాత దీనిలోకి మనం కట్ చేసుకున్న వంకాయలను వేసేసుకోవాలి. అప్పుడే వంకాయలను కదపకండి, కొంచెం ఉప్పు వేసి అలా వదిలేసేయండి. ఇలా వంకాయలు మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కంప్లీట్గా ఇంకా ఒక 80% వరకు వంకాయ మగ్గిపోయింది అన్నప్పుడు ఒక 4 to 5 tablespoons వరకు కారం వేయండి. కారం వేసిన ఒక 2 minutes ఉంచి మళ్ళీ ఇలా కలుపుకోండి. అంతే, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 minutes మగ్గనిస్తే చాలు. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.